హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 problems. అందులో భాగంగా ఈరోజు డే 99 అంటే 98 days కంప్లీటెడ్, 98 వీడియోస్ కూడా కంప్లీటెడ్. అవన్నీ మీరు డే 1 నుండి చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 100 days 100 problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 కనిపిస్తుంది. డే 10 అని, డే 30 అని, డే 50 అని, డే 70 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి కూడా 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 98 టు డే 100 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటుంది. అక్కడి నుండి కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం ప్రతి వీడియోని డిజైన్ చేసాం. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 99. సో ఈరోజు మనం చెప్పుకోబోయే పేపర్ కూడా రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్. సో ఇది ఈరోజు ఒక పేపరే. మనకి ఇటువంటి టోటల్ 7 పేపర్స్ ఉన్నాయి. సో డైలీ 2 పేపర్స్ లెక్కన మనం ఆల్రెడీ కవర్ చేసాము. ఇది లాస్ట్ పేపర్ ఈరోజు. సరే, ఈరోజు చూద్దాం. ఫస్ట్ రైజింగ్ స్టార్సే చూద్దాం. రైజింగ్ స్టార్స్. సో మీకు క్వశ్చన్ పేపర్ ఈ పక్క కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. అయినా సరే నేను ఒకసారి చదువుతా చూడండి. ఇందులో మనకి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పాలినామియల్ ఈ 3 చాప్టర్స్ నుంచి ఉంది. సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పాలినామియల్స్ ఎంత ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది. సరే, ఇప్పుడు 1 మార్క్ ప్రాబ్లమ్స్ చూడండి. 1 మార్క్ ప్రాబ్లమ్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రాబబిలిటీ నుండి చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వచ్చి పాలినామియల్స్ నుండి చెప్పాడు. సో వీటి మీద 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం చేసాం. డే 80 నుండి డే 90 వరకు మొత్తం 11 వీడియోస్ ఉన్నాయి 1 మార్క్ ప్రాబ్లమ్స్ మీద. అవసగా 1 by 1 చాప్టర్ వైజ్ ఉంది. సో అక్కడ మీకు లభిస్తుంది ఈ వీడియో. అయినా సరే ఒక్కసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటే సెకండ్ చూడు, ఫస్ట్ది ఈజీ, మీరు డెడ్ ఈజీగా చేసేస్తారు. జస్ట్ వాల్యూ మార్చి ఇచ్చారు. మనకి మనం చెప్పుకున్న వీడియోలో 0.05 ఉంటే ఇందులో 0.01 ఉంది, అంతే తేడా. బట్ ఇది కూడా కొంచెమే తేడా. అయినా సరే ఒక్కసారి చెప్తా చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమిచ్చాడు? P(x) ఆన్సర్ ఇక్కడ చెప్తా. సెకండ్ దానికి ఆన్సర్ అనమాట. P(x) = 3x - 15. దీని నుంచి ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది జీరో ఆఫ్ ద పాలినామియల్. సో దీన్ని ఏం చేస్తామండి? = 0 వేసుకుంటాం. సో P(x) = 0. P(x) అంటే 3x - 15 = 0. 3x = 15. x = 15. ఇది మల్టిపుల్, ఈ పక్కకపోతే డివిజిబుల్. 3 1s are 3 5s. సో ఆన్సర్ ఎంత? 5. అయితే వీడియో ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ సి. ఓకేనా? క్లియర్? ఓకే. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూశారంటే ఇది కూడా మనం చెప్పుకున్న మోడలే. థర్డ్ ప్రాబ్లం. ఓకేనా? ఎక్కడ చెప్పుకున్నా అంటే డే 5లో చెప్పుకున్నాం మోడల్ ప్రాబ్లం. అంటే వాల్యూ మార్చి ఇచ్చాడు, ఇంకేం లేదు. చూడండి, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూస్ జీరోస్ ఆర్ -3 and 2. సో మనం చెప్పుకున్న ఆల్రెడీ, కాబట్టి మీరు హ్యాపీగా చేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ రోమన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నా సరే ఈజీ, ఏం లేదు. థర్డ్ రోమన్లో 4th ప్రాబ్లం అనేది మనం చెప్పుకున్నాం. డే 70 సేమ్ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లము? ఏ డై ఈస్ థ్రోన్, క్రియేట్ 4 such questions based on this data. For example, the probability of getting a number 5. ఇది 4th ప్రాబ్లం. అదే 5th ప్రాబ్లం కూడా మనం చెప్పుకున్నాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్. ఎలా ఉంటుందంటే మోడల్ పేపర్స్లో చెప్పుకున్నాం. మోడల్ పేపర్స్ ఒక్కసారి ఈ 2 చూడండి. ఈ 2 మనం యాజ్ ఇట్ ఈజ్ చెప్పుకున్నాం. థర్డ్ రోమన్లోని ప్రాబ్లమ్స్ ఎక్కడ చెప్పుకున్నా అంటే మనం మోడల్ పేపర్స్ చెప్పుకున్నాం. డే 91 నుండి డే 91 to 95
5 మోడల్ పేపర్స్ చెప్పుకున్నాం. ఈ 5 మోడల్ పేపర్స్లోనూ ఈ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా ఈ 5th ప్రాబ్లం అయితే ప్రతి పేపర్లోనూ ఉంది. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్లో కూడా ఈ క్వశ్చన్ కనిపిస్తూనే ఉంది. కాబట్టి కొంచెం బాగా నేర్చుకోండి. ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి ఉంటాడు, దానిలో మనం జీరోస్, క్వశ్చన్స్ వాడు ఏమేమి అడిగాడు అదంతా అడగాలి. సో ఈ క్వశ్చనే మనకి ఇలా రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్లో ఇదే వాల్యూస్తో ఇచ్చాడు. మీరు ఒకసారి నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేసి. నెక్స్ట్ 4th రోమన్, ఇది 8 మార్క్స్ అసలైన ప్రాబ్లం. ఒకసారి చూస్తే 6th A అనేది మనం చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నామంటే డే 73లో చెప్పుకున్నాం. సేమ్ మోడల్ కాదు, సేమ్ ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఫైండ్ ది మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ది వర్కర్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ బై యూజింగ్ అప్రాప్రియేట్ మెథడ్. అంటే ఏ మెథడ్ అని చెప్పకుండా ప్రాబ్లం ఇచ్చారు. మనం ఈ డేలో ఏం చెప్పుకున్నామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ చెప్పుకున్నాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఇక్కడ ఇలా కానీ మెన్షన్ చేయకుండా మెథడ్ ఏ మెథడ్ అనేది మెన్షన్ చేయకుండా మీకు మీన్ కనుక్కోమంటే ఏం కనుక్కోమంటే మీన్, అప్పుడు మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్కే వెళ్ళండి. మిగతా 2 మెథడ్స్ ఉన్నాయి కదా, అజూమ్ మీన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, వాటికి వెళ్ళకండి, దీనికి వెళ్ళిపోండి. ఎందుకంటే మల్టిప్లికేషన్స్, అడిషన్స్, డివిజన్స్ ఇవి చేస్తాం కదా, కొంచెం ఈజియెస్ట్ నెంబర్స్ వస్తాయి అందువల్ల. ఓకే, నెక్స్ట్ 6th B చూశారంటే ఇది కూడా మనం చెప్పుకున్న ప్రాబ్లమే. డే 71లో చెప్పుకున్నాం, ప్రాబబిలిటీ కదా అందువల్ల డే 71లో ఉంటుంది. సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం రైజింగ్ స్టార్స్లో చెప్పుకున్నవన్నీ మ్యాక్సిమం మోడల్స్ మనం అన్నీ చెప్పుకున్నాం, ఇక్కడ ఏది వదులుకోవాలి. అయితే కొన్నిటికైతే సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం, కొన్నిటికైతే సేమ్ మోడల్లో వేరే క్వశ్చన్ చెప్పుకున్నాం, అంతే తేడా. ఓకేనా, సో ఇది రైజింగ్ స్టార్స్. ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ షైనింగ్ స్టార్స్ కూడా చెప్తాను, ఇది రఫ్ చేసేసి. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ షైనింగ్ స్టార్స్ గురించి చూద్దాం. ఇందులో ఫస్ట్ రోమన్ వచ్చి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, తర్వాత 8 మార్క్స్, అంటే 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఇచ్చింది కూడా స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, పాలినామియల్స్, వీటి నుండి ఇచ్చారు. చూడండి, ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రాబబిలిటీలో ఉంటుంది. ఓకేనా, ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, క్రియేట్ 4 such questions based on the data. For example, find the probability of a number, prime number. అంటే మనం క్వశ్చన్స్ని క్రియేట్ చేయాలి. ఎప్పుడో 1 డైని 1 టైం థ్రో చేసినాం. సో ఇలాంటివి మనం ఆల్రెడీ ఈ డేస్లో చెప్పుకున్నాం. ఏ డేస్లో అంటే మోడల్ పేపర్స్లో చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాము, ఇలా షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్లో కూడా చెప్పుకున్నాం. ఒక్కసారి మీకు మోడల్ పేపర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయంటే డే 91 నుంచి డే 95 వరకు మోడల్ పేపర్స్ ఉంటాయి. డే 96 నుండి డే 99 వరకు రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు. ఎందుకు మోడల్ పేపర్స్ ముందు ఇచ్చానంటే బాగా కొంచెం ప్రాక్టీస్ చేయడానికి మీకు టైం బాగా దొరుకుతుందన్న ఉద్దేశంతో ముందు మోడల్ పేపర్స్ చెప్పడం జరిగింది. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చి ఇది సేమ్ మనం చెప్పుకున్న డే 76లోని మోడ్ ప్రాబ్లం ఉంది కదా, అందులో నుంచి ఫార్ములాని మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. మోడ్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో మనకి డే 76లో మోడ్ ఫార్ములా చెప్పాము, అదేవిధంగా మోడ్ పైన ప్రాబ్లం కూడా చెప్పాము డే 76లో. ఇంకా థర్డ్ ప్రాబ్లం వచ్చే కాడికి ఇప్పుడు చెప్పాం కదా, దానిలో అదే యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ -1 +1. సో క్వశ్చన్స్ 4 అడిగాడు, వాటిని ఫార్మ్ అప్ చేయాలి. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మోడల్ పేపర్ 5లో ఉంటుంది, అదే 95లో ప్రతి చోట ఉంది, మీకు ఇబ్బంది లేదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ 8 మార్క్స్, ఇది మీకు ఇబ్బందే లేదు. ఎందుకు అంటే ఇంతకుముందు రైజింగ్ స్టార్స్లో చెప్పుకున్న అదే క్వశ్చన్స్ అదే విధంగా ఇచ్చారు. అంటే అయితే అక్కడ 6A ఇచ్చాడు, ఇక్కడ 4Aగా మార్చాడు. బట్ అదే ప్రాబ్లం డే 73లో ఉంటుంది, సేమ్ ప్రాబ్లం. ఓకే,
నెక్స్ట్ డే బిలో ఇచ్చింది, అదే 6Bలో ఇచ్చింది, ఇక్కడ 4Bగా ఇచ్చాడు. ఇది ఎక్కడ ఉంటుందంటే డే 71లో ఉంటుంది. సేమ్ బాబు. సో ఇక్కడ మీరు హ్యాపీగా చేసేయచ్చు, ఇబ్బంది లేదు. సో ఈ రోజుతో డే 99 కంప్లీట్. ఈ పేపర్తో మోడల్ పేపర్స్ అయిపోయింది. లాస్ట్ వీడియో ఇంకా ఏం చేయబోతాము, నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి ఏముంటుంది అని. ఓకేనా? మన ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానంతే. ఓకే, సరే నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఈ విధంగా ఇంకొక వీడియో వస్తుంది. మీ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏమి ఫాలో అవ్వాలి, ఎక్కడెక్కడ ఏది రాయాలి, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, అయితే ఇవంతా ఇప్పుడు మనం 99 డేస్ వీడియోస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మీకు యూస్ అయినాయంటే ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ తమ్ముళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా యూస్ అయ్యేటట్టుగా ఉంటుంది మన వీడియోస్. అలాగే ఉంటుంది. అయితే మీకు కూడా నెక్స్ట్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడితో మీకు మ్యాథ్స్ వదిలేను, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ తెస్తాను. నెక్స్ట్ మీ బ్యాచ్తోనే స్టార్ట్. ఎప్పుడైతే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తారో అంటే ఇప్పుడు జూన్ 2026 నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అవంతా మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ. మీ ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి, టెన్షన్ పడకుండా. ఓకేనా? ఆల్ ది బెస్ట్, బాయ్.